వినాయక చవితి స్పెషల్ అని హైకోర్టుకి ఎందుకు వచ్చామా అని ఆలోచిస్తున్నారా? సరదాగా అన్నాను. ఇక్కడైతే వినాయకుడిది థీమ్ వచ్చేసి హైకోర్టు థీమ్ అయితే పెట్టారు. చాలా బాగుందని అయితే విన్నాము. సో ఇక్కడ ఎలా ఉందనేది మీకు చూపిస్తాం. బయటికి కనబడడానికి అయితే చాలా అంటే చాలా బాగుంది. లోపల కూడా చూద్దాం. పోలీస్ వ్యాన్, అలానే పక్కన మహాత్మా గాంధీ విగ్రహం. ఇక్కడ చూస్తే కనుక వినాయకుడు పోలీస్ డ్రెస్లో అయితే ఉన్నాడు, యూనిఫామ్లో. చాలా క్యూట్గా అయితే ఉంది. లోపల చూద్దాం. ఇక్కడ చూస్తున్నారు కదా, నేషనల్ ఎంబ్లెమ్తో పాటు పైన 4 times కీప్ వైట్, కోర్టులో సైలెంట్గా ఉండాలన్నమాట. మీరు కూడా సైలెంట్గా ఉండాలి. అలానే ఇక్కడ చూస్తే కనుక పైన అయితే కనుక జడ్జి కూర్చున్నట్టయితే ఉంది. అలానే ఇక్కడ మనకి టైప్ చేస్తారు కదా కోర్టు ముందర, అక్కడ టైపింగ్ మిషన్ కూడా పెట్టారు రియల్ది. 2 లాయర్స్ ఇక్కడ ఉన్నారు. ఇక్కడ వద్ద బోన్లో నుంచున్నారు. ఈ మూషిక వాహనం ఎలకని చైన్లెస్ కట్టేశారు. ఇది కూడా సాక్షి అనమాట. అసలు లాయర్ సూట్లో వినాయకుడు ఎంత బాగున్నాడంటే, బయట ఏమో పోలీస్ సూట్లో చూసాము, ఇక్కడేమో లాయర్ సూట్లో. చాలా బాగుంది. సరే, ఇక్కడ చూసాను కదా, లాయర్ సూట్ వేసుకుని ఇక్కడ డాక్యుమెంట్స్తో రెడీగా కూర్చున్నాడు డిఫెన్స్ చేయడానికి వినాయకుడు. అది కూడా సేమ్ ఉన్నారనుకోండి. అన్ని డాక్యుమెంట్స్ అయితే కూడా ఉన్నాయి. చూడండి, చాలా క్యూట్గా అయితే ఉన్నాయి. ఎంత నీట్గా ఉన్నాయో. ఫస్ట్ టైం నేను చూస్తున్నాను, చాలా నచ్చింది నాకు. ఇప్పుడైతే నేను హోసూర్ శ్రీనగర్లో హైకోర్టు థీమ్ వినాయక ఉన్నదా లేదా అని చెప్పడానికి అయితే వచ్చాను. సో మీరు కూడా ఈ ప్రూఫ్ కావాలంటే కనుక ఈ వీడియోనే మీ ప్రూఫ్ చూడండి. పోలీస్ యూనిఫామ్లో ఎంత నీట్గా ఉన్నారో వినాయకుడు. ఇలా హైకోర్టు ముందర అయితే అటు ఇటు 2 పోలీసులు అయితే ఉన్నారనమాట. ఇది వినాయకుడే. సో ఇక్కడ నుంచి ఎంట్రన్స్ అనమాట ఈ లోపలికి. అలానే పోలీస్ వ్యాన్ అయితే ఇక్కడ ఉంది మనకి హైకోర్టు ముందర. ఈ పోలీస్ వ్యాన్లోనే మనకి ముద్దాయిని తీసుకొచ్చారనమాట. నాకైతే మనం హైకోర్టు వినాయకుడిని అయితే చూసాము. ఇప్పుడు ఇంకొక స్పెషల్ వినాయకుడిని హోసూర్లో మనం చూడబోతున్నాము. రండి చూద్దాం. సో మనం కోట్లింగాల వినాయకుడిని అయితే చూడబోతున్నాము. కోలార్లో కోట్లింగాల టెంపుల్ ఎంత ఫేమస్ అందరికీ తెలిసిందే. ఇక్కడ కూడా అలానే అక్కడ హోసూర్లో పెద్ద లింగం ఒకటి ఉంటుంది. సేమ్ అలానే ఒక శివలింగం పెట్టారు పైన. కోలార్లో మనకి ఒక పెద్ద శివలింగం అయితే ఉంటుంది. ఆ పెద్ద శివలింగంతో పాటు చుట్టూరు కోటి లింగాలు చిన్న చిన్నవి అయితే కనుక ఉంటాయి. ఇక్కడ కూడా అలానే చిన్న చిన్న లింగాలు అయితే పెట్టారు. అక్కడక్కడ ఒక మధ్యలో పెద్ద లింగం, నంది ఎదురుగా, లోపలైతే వినాయకుడు అయితే ఉన్నారు. ఇక్కడైతే చూస్తున్నాం కదా, మనకి ఆ పెద్ద శివలింగం అయితే ఉంది. వినాయకుడు ఎక్కడ అని మీరు అడగచ్చు. ఈ పెద్ద శివలింగం లోపలికి వెళ్తే కనుక లోపలైతే మనకి వినాయకుడు దర్శనం ఇస్తాడు. పైన తండ్రి లోపల కొడుకు అనమాట. అలా ఫ్రెండ్స్, ఇప్పుడైతే కనుక హైకోర్టు థీమ్ అయింది. అలానే కోలార్లోని శివలింగం ఆ థీమ్ అయితే అయింది. ఇప్పుడు ఇంకొకటి వచ్చేసి ఇది రాఘవేంద్ర స్వామి టైప్ అనమాట. కింద చూస్తున్నారు కదా, రాఘవేంద్ర స్వామి బొమ్మ అయితే ఉంది. అలానే రాఘవేంద్ర స్వామి గుడి ఉంటుంది కదా, అలానే అయితే కట్టారు. లోపలైతే మనకి వినాయకుడు ఉన్నాడు. అదైతే చూద్దాం రండి. ఇక్కడైతే చూస్తున్నారు కదా, ఇప్పుడైతే మనం హోసూర్లో ఉన్నాము. హోసూర్లోని నామాలపేట స్ట్రీట్ ఇది. ఇక్కడైతే కనుక ఇక్కడ నామాలపేట బాయ్స్ అసోసియేషన్ వీళ్ళంతా కలిపి ఇక్కడ మనకి రాఘవేంద్ర స్వామిలా కనిపించే వినాయకుడిని అయితే ఇక్కడ పెట్టారు మనకి.
ఇక ఇది వచ్చేసి మనకి హైదరాబాద్ నుంచి ఒక గ్రూప్ మెంబర్స్ వచ్చి ఇక్కడంతా ఈ సెట్ అంతా తయారు చేశారు. 22 డేస్ అయితే పట్టిందంట వీళ్ళకి ఇదంతా తయారు చేయడానికి. అలానే మనం బయట చూసినట్లయితే ఎదుర రాఘవేంద్ర స్వామి బొమ్మ అయితే మీకు చూపించాము విగ్రహం. అలానే ఈ టెంపుల్ కూడా మంత్రాలయంలో ఎలా అయితే ఉంటుందో అలానే ఇక్కడ సెట్ అయితే వేయడం జరిగింది. అలానే విఘ్నేశ్వరుని కూడా ఇక్కడ మనకి రాఘవేంద్ర స్వామి లాగానే ఆ కట్టు బొట్టు అంతా కూడా రాఘవేంద్ర స్వామి లాగానే ఉన్నారు. అలానే ఇక్కడ గోమాతకి పూజ చేస్తూ వినాయకుడు రాఘవేంద్ర స్వామి అవతారంలో అయితే ఉన్నారు. కాబట్టి ఇంకా ఇదంతా ఈ సెట్ ఇలాగా అంతా రెడీ చేయడానికి అయితే కనుక 6 to 7 lakhs అయితే ఖర్చు అయిందంట వీళ్ళందరికీ. ఇది ఇక్కడ మనకి ఈరోజు స్పెషల్గా వినాయకుడి దర్శనం అనమాట. ఇక్కడ అలానే డైలీ అన్నదానం అయితే జరుగుతుంది. ఇక ఈ వినాయకుడు వచ్చేసి మనకి 9 days వినాయక చవితి నుంచి 9 days అయితే ఉంటారంట. ఇంకా అలానే రాఘవేంద్ర స్వామి భక్తులు అయితే ఉంటారు కదా, వాళ్ళందరూ మంత్రాలయానికి వెళ్ళే వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి దర్శనం అయితే చేసుకుంటున్నారంట. ఇంకా అలానే ప్రతిరోజు అన్నదానానికి 2000 మంది జనం అయితే వస్తున్నారంట దేవుణ్ణి దర్శించుకుని అన్నదానానికి. ఇక్కడ చూస్తున్నారు కదా గోమాతకి పూజ చేసుకున్నట్లు వినాయకుడు సేమ్ రాఘవేంద్ర స్వామి పట్టుకు బొట్టు ఎలా అయితే ఉంటుందో పంచ కట్టుకుని అలాగా పైన కూడా అసలు ఆ కిరీటం బదులు అక్కడ నుంచి ఆ క్లాత్ ఇలా వేసి జుట్టు లేకుండా అలాగా మొత్తం అంతా సేమ్ రాఘవేంద్ర స్వామి లాగానే ఉన్నారు చూసినట్లయితే. ఇది ఈరోజు మనకి నామాలపేట హోసూరులోని స్పెషల్ వినాయకుడు. ఇంకొక వినాయకుడి దగ్గరికి అయితే వచ్చాము. ఇది వచ్చేసి కనుక చూస్తున్నారు కదా, అంటే అంత స్పెషల్ ఏమీ లేకపోయినా చాలా పెద్దదిగా అయితే ఉంది. చాలా బాగుంది చూడడానికి అయితేనే. అంటే ఇప్పుడు దాకా ఇంత పెద్దది ఎక్కడ చూడలేదు. ఈ బెంగళూరులో ఉన్నా కానీ ఇంత పెద్ద పెద్దవి ఎక్కడ లేవు. అలానే ఇది వచ్చేసి కనుక మనకి హోసూరు నేతాజీ రోడ్లో అయితే కనుక ఉంది. చూస్తున్నారు కదా చాలా పెద్ద వినాయకుడు. ఇప్పుడైతే కనుక మనం హోసూరులోనే ఇంకొకటి దగ్గరికి అయితే వచ్చాము. ఇది వచ్చేసి మనకి ద్వారకా థీమ్. ఇక్కడ అసలు ఎన్ని రకాల థీమ్స్తో పెట్టారంటే నేను ఇన్ని రకాల థీమ్స్ ఇప్పటివరకు మా ఊర్లోనే చూడలేదు. కానీ వీళ్ళ కాన్సెప్ట్కి వీళ్ళ ఐడియాకి మెచ్చుకోవచ్చు. ఒక్కొక్క చిన్న చిన్న ప్లేసెస్లోనే డిఫరెంట్ థీమ్స్తో పెడుతున్నారు. ఇది వచ్చేసి ద్వారకా థీమ్ అంట. లోపలికి వెళ్ళి అసలు వినాయకుడు ఎలా ఉన్నాడు ఏంటి అంతా చూద్దాం రండి. ద్వారకా అంటే కృష్ణుడు కదా, నాకు కృష్ణుడు అంటే చాలా ఇష్టం. లోపల అసలు కృష్ణుడు ఏ రూపంలో ఉన్నాడో చూద్దాం రండి. లోపలైతే మనకి వినాయకుడు ఉన్నాడు. ఏం சிறப்பாக குஜராத் மாநிலம் துவாரகையில் அமைந்துள்ள துவாரகதீஷ் ஆலயம் வடிவில் நமது ஷெட் அமைக்கப்பட்டிருக்கிறது. இந்த தெரிவித்திருக்கின்றனர். நகரத்தில் அமைந்திருக்கும் துவாரகதீஷ் ஆலயம் முக்தி பெறும் 7 ஸ்தலங்களில் ஒன்றாகவும் திருமாலின் 108 திவ்ய தேசங்களில் ஒன்றாகவும் అది కనుక్కొని అసలు ఈ థాట్ ఎలా వచ్చింది అంటే ఇలా పెట్టాలి దీంతో అని ఎలా మీరు ఆలోచించారా చెప్పండి. మేము హిందూ లీడర్స్ శివసేన స్టేట్ సెక్రటరీ. ద్వారకా టెంపుల్ 5000 నుంచి ఎలా సముద్రంలోకి వెళ్ళిపోయిందో దాన్ని పబ్లిక్కి మన జనాలకంతా హిందూ జనాలకి తెలియాలని చెప్పి ఈ తర ద్వారకా లోపల ఉండే టెంపుల్స్ అంతా క్లీన్గా లోపల ఏమేమి ఉందో ఫోటోగ్రఫీ నీట్గా సెట్ చేసినాము. బయట మన కృష్ణా టెంపుల్ ద్వారకలో ఎలా ఉందో అలాగే చేసినాము. సో లోపల వచ్చేసి మన ధూల్పేట ఇంకా హైదరాబాద్ గణేష్ వచ్చి ఒక సైడ్ వచ్చి దేవతలు ఇంకొక సైడ్ వచ్చేసి మన అసురులు ఇద్దరు చేరి సముద్రం ఇంకా సముద్రం తెచ్చేలాగా చేసి టోటల్ జనం అంతా ఇక్కడ చూసేకి ఇక్కడ తెప్పించినాం సార్. నిజంగా రియల్గా ఉన్నట్టయితే కనిపిస్తుంది వినాయకుడు. అది బాగా అట్రాక్ట్ చేస్తుంది ఇక్కడ. నాకైతే చాలా బాగా నచ్చుతుంది. హోసూరులో ఇంత స్పెషల్గా ఉందని మాకు తెలియదు. అందుకే మెయిన్గా ఇది చూడాలని అయితే వచ్చాము. అసలు ఆ థాట్ ఎలా వచ్చింది మీకు అది పెట్టాలి? ఇండియాలో వచ్చి మాది సెకండ్ గణేశ. ఫస్ట్ గణేశ వచ్చి ముంబైకి పోయింది. సెకండ్ గణేశ మా ఊరికి వచ్చింది. కారణం ఫుల్ క్రెడిట్ మా వెంకటేష్ స్టేట్ సెక్రటరీ అయినాను. వాయిందా ఏడాది 3 years ఇంకా వాయిందా ఈ గణేష్ తెస్తా ఉన్నాడు. వెయిన్ సపోర్ట్ ఇంకా మేము ఈ గణేష్ని తెస్తాం సార్. ఇక్కడ చూస్తున్నట్లయితే కనుక ఇప్పుడు ఈ స్టోరీ అట్లా ఈ థాట్ ఎలా వచ్చింది అంతా అయితే వాళ్ళ మాటల్లోనే ఉన్నారు కదా. అలానే ఇక్కడ చూసినట్లయితే మెయిన్ అసలు నాకైతే ఆ అట్రాక్షన్ ఉండేది ఆ కళ్ళు మూసి తెరిచేదానికి. అది నిజంగా రియల్ గణపతి లాగానే కనిపిస్తుంది. ఇంకా గణపతి పైన తల మీద చూస్తే కనుక దేవతలు రాక్షసులు కలిపి క్షీరసాగర మదనాన్ని చిలుపుతారు కదా.
కదా, అది అయితే మనకి పైన కాన్సెప్ట్ కరెక్ట్గా ఉంది. చూడండి, మోహిని అవతారంలో విష్ణు ఉండి ఒకవైపు రాక్షసులు ఇంకొక వైపు దేవతలు ఉండి ఆ సముద్రాన్ని చిలికి అమృతాన్ని అయితే తీస్తారు కదా, అదైతే కాన్సెప్ట్ చాలా క్లియర్గా ఉంది. అలానే బయట కూడా మనకి ద్వారకా టెంపుల్ ఎలా అయితే ఉంటుందో అది ఇప్పుడు అండర్ వాటర్లో మునిగిపోయిందని అంటున్నారు. సేమ్ ఆ టెంపుల్ ఎలా అయితే ఉండేదో అలానే బయట సెట్టింగ్ అయితే ఉంది. ఇంకా లోపలికి వచ్చి చూస్తే ఇలా మనకి వినాయకుడు ఇలా దర్శనం అయితే ఇస్తాడు. ఇది ఈరోజు మనకి హోసూరులోని స్పెషల్ వినాయకుడు ద్వారకా థీమ్ అన్నమాట.